బీఆర్ఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేని కారణంగా తెలంగాణ కేంద్ర నిధులు కోల్పోవాల్సి వచ్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బేషజాలకు పోవడం లేదని తెలిపారు. ఎంపీలంతా కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులపై కలిసి పనిచేస్తామని తెలిపారు. చాలా ఇంపార్టెంట్ 17 మంది ఎంపీలు మేమందరం కూడా లోక్సభలో అటు రాజ్యసభ ఎంపీలు కూడా అందరూ కలిసి కట్టుగా ఈరోజు తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా నియంత పాలన, ఏ రోజు కూడా ప్రధానమంత్రికి విలువనియనటువంటి ముఖ్యమంత్రి, ఏ రోజు మంత్రుల్ని కలవలేనటువంటి పరిస్థితి, ఏ రోజు మంత్రుల దగ్గర మన రాష్ట్ర సమస్యలను, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయనటువంటి గత అధికారాన్ని ఈ సంవత్సరన్నర పాలనల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. మొన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. అందరు ఎంపీలను పిలిపించి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అన్ని శాఖల వాళ్ళు వచ్చి అసలు ఏముంది మనకు తెలంగాణకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఏంది, ఆ నిధులు తెచ్చుకునే ప్రక్రియ ఎట్లా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టిర్రు. సరే బీజేపీ వాళ్ళకి లాస్ట్ మినిట్లో చెప్పడం వల్ల రాలేకపోయినామని చెప్పిర్రు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారైనా ఇనిషియేట్ తీస్తే మేమందరం కూడా, ఎందుకంటే అల్టిమేట్ గోల్ వచ్చి మాకు తెలంగాణ సంక్షేమం, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని. మాకేం ఈగోస్ లేవు. ఈ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్.